వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 11 స్థానాలతో అత్యంత బలంగా ఉన్నటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలు, అలాగే వారి పదవీ కాలం ముగియబోతూ ఉండడంతో ఖాళీ అవ్వబోతోంది, నామమాత్రంగా మిగలబోతోంది. సో జూన్లో ఈ జూన్లో నలుగురు సభ్యులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసిపోతుంది. సో ఈ ముగిసిపోయే క్రమంలో ఇప్పుడు కూటమి నేతలు పోటీలు పడుతున్నారు. ఎవరెవరున్నారు ఏంటి అనే దాని మీద ఆశాబహులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి చూసినప్పుడు ఈ చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి పొత్తులు ఎలా ఉన్నాయి దీని మీద అనేది. సో పొత్తు ధర్మం ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 4 స్థానాల్లో కనీసం 2 నుంచి 3 స్థానాలు, మిగిలిన 1 స్థానం జనసేనకి వచ్చే అవకాశమే ఉంది. 2 నుంచి 3 ఎందుకు అనంటే మళ్ళీ ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి. బట్ యాజ్ పర్ ద వాళ్ళకున్నటువంటి అలయన్స్లో సీట్ల పంపిణీ దీని ప్రకారం చూసుకుంటే 3 తెలుగుదేశం పార్టీకి రావాలి. బట్ భారతీయ జనతా పార్టీ అటు ఎమ్మెల్సీ పదవులైనా ఇంకోటైనా కేంద్రం నుంచి, అది ఒత్తిడి అనుకోండి, స్నేహం అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాళ్ళు సాధించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి, 2 తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం ఉండబోతోంది అని చెప్తున్నారు. ఇక ఈ రేసులో ఉన్నటువంటి వాళ్ళ లిస్టు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా 4 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అలాగే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు, వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాని తర్వాత అనకాపల్లి సీటుని ముందుగా ఎక్స్పెక్ట్ చేసి తర్వాత వదులుకున్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు చింతకాయల విజయ్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఎమ్మెల్యే సీటుకి ముందే ప్రకటింపబడి ఎమ్మెల్యే సీటుకి దూరమైనటువంటి మహాసేన రాజేష్ అని కూడా అంటున్నారు. రాజ్యసభకి పంపించాలి అనేటువంటి పేరుతో అటు సామాజిక సమీకరణాలు అన్ని రకాలుగా కూడా ఈ నలుగురిలో ఎవరికి వస్తుంది తెలుగుదేశం పార్టీ సీనియారిటీ ప్రకారం, లేదంటే వాళ్ళకి వచ్చే ఒక 2 సీట్లే అనుకున్నా కూడా ఈ 2 సీట్లకి సంబంధించి అయితే ఇక్కడ ప్రధానంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని, గల్లా జయదేవ్ గారిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండదు. ఆ తర్వాతే జూనియర్లకి అవకాశం అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. బికాజ్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు గెలుస్తారు అనుకున్నటువంటి సీట్ని కూడా రాజకీయాల్లో పొత్తులో భాగంగా సీట్ని ఆయన వదిలేసుకున్నారు, అందరికీ తెలిసినటువంటిదే. ఆ తర్వాత ఇక గల్లా జయదేవ్ గారు ఎంపీ స్థానానికి నేను పోటీ చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు. అలాగే అమర్ రాజా బ్యాటరీస్ ఎంత ఇబ్బంది పాలైంది అనేది కూడా చూసాం. పార్టీలో ఉన్నంతసేపు ఆయన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారో గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. సో దాంతో ఆయనకు కూడా ఈసారి న్యాయం చేయాలి అనేటువంటి ఒక పాయింట్ చాలామంది లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా దేవినేని ఉమామహేశ్వర గారి పేరు అయితే మాత్రం ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తోంది. ఆ తర్వాత మరి వరలరామయ్య గారి పేరు వినిపిస్తోంది, ఇతరత్ర ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొంతమందివి. మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారు అంటే అది కేంద్రంలో రావాల్సిందే. ఆశావహులు మాత్రం బాగానే ఉన్నారు. ఇంకా జూన్ దాకా టైం ఉంది కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే జనసేన నుంచి కూడా పేర్లు వినిపిస్తున్నది ఏంటంటే నాగబాబు గారు రాజ్యసభకి వెళ్ళాలి అని ఆశపడుతున్నారు అని. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్గంలో చోటు ఉంటుంది అనుకున్నారు. బట్ ఇప్పటివరకు ప్రకటన అయితే వచ్చింది మంత్రివర్గంలోకి తీసుకుంటున్నావు అని, కానీ ఇప్పటివరకు దాని మీద ఆచరణ అంటూ ఏం లేదు. ఎందుకంటే మరి ఆయన ఆవేశం అనుకోవాలా, చేసినటువంటి కామెంట్స్ అనుకోవాలా, మరి దేనివల్ల తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఏమీ నోరు విప్పడం లేదు కాబట్టి ఇక మంత్రి పదవి అనేది ప్రస్తుతానికి లేనట్లే. అండ్ ఆఫ్టర్ దట్ ఎందుకు ఎమ్మెల్సీగా ఇక్కడ ఉండడం, రాజ్యసభకి వెళ్తే ఢిల్లీలో చేసుకోవచ్చు పనులు అనేటువంటి పాయింట్ తోటి నాగబాబు గారు రాజ్యసభకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అని చెప్పి ఒక భోగట్ట. మరి దానికి సంబంధించి ఇంకా వాస్తవం అయితే కాదు, ఊహాగానం మాత్రమే. సో జనసేన నుంచి ఆయన పేరు వినిపిస్తోంది. అది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఆశావహులు జనసేన పార్టీ నుంచి. మరి వాళ్ళని ఎవరన్నా పంపిస్తారా అనేటువంటిది కూడా ఇంకా చర్చలు జరగాలి. ఈ 6 నెలల కాలం అంటే జూన్లో ఖాళీ అవ్వబోతున్నటువంటి 4 స్థానాలకు సంబంధించి. సో ఈ 11లో ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇద్దరు రాజీనామా చేశారు. ఇంకా మిగిలింది 9, దాంట్లో 4 పోతే ఇంకా మిగిలేది 5. ఈ 5 నామమాత్ర సీట్లతోటి వాళ్ళు అక్కడ చేసే రాజకీయం ఏం లేదు కాబట్టి వైసీపీ ఇక పూర్తిగా ఖాళీ అయినట్టు. అలాగే ఈ 6 నెలల్లో మిగతా వాళ్ళు కూడా ఎక్సెప్ట్ వైవి సుబ్బారెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు కూడా రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం భవిష్యత్తు తెలియజెప్పాలి. సో కూటమి నేతల్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, అలాగే గల్లా జయదేవ్ గారికి ఫెచ్చింగ్ బాగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక బీజేపీ నుంచి, జనసేన నుంచి ఎవరు అనేది మాత్రం తేలాలి. చూద్దాం. దీని మీద ఎవరికైతే రాజ్యసభ అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.